హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 3/4 హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వెడల్పు మనం ఎలా తీసుకోవాలనేది నేను బ్లౌజ్ కటింగ్ వీడియోలో చూపించాను, చూడండి. నార్మల్ బ్లౌజ్ మనం కట్ చేసుకునేటప్పుడు కింద నుంచి పైకి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఈ చివర ఆ చివర ఒకేలా ఉండాలి. నాకు బ్లౌజ్లో అసలు వెడల్పు 7 వచ్చింది. 7కి 2 ఇంచెస్ కలిపి మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు పొడవు పెట్టుకోవాలి. పొడవు 10 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 10 ఇంచెస్ పెట్టుకున్నా. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి పైకి 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఈ చివర మనం 10 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ చివర కూడా 10 ఇంచ్ మార్కింగ్ నీట్గా పెట్టుకోండి. కింద నుంచి పై వరకు మనం ఈ చివర 10 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ చివర 3.5 డౌన్ చేయాలి. ఎందుకంటే 6 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ దాటినాక పొడవు 3.5 పెట్టుకోవాలి. 6 ఇంచెస్ కంటే తక్కువ ఉంటే మనం ఎంత పొడవు పెట్టుకుంటే అందులో సగం పెట్టుకోవాలి. నేను 3.5 డౌన్ చేశాను. ఇక్కడ పొడవు పెట్టుకున్న దగ్గర 2 ఇంచీలు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనము అసలు వెడల్పు 7 తీసుకొని 2 ఇంచీలు కలిపాం కదా, ఇప్పుడు 3.5 ఇంచ్ డౌన్ చేసే దగ్గర కూడా 2 ఇంచీలు పెట్టుకొని ఈ కింద మార్కింగ్ ఈ పైన 2 ఇంచీలు పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ నీట్గా కర్వ్ వచ్చేలా చేయండి. ఇది ఎలా చేసుకోవాలి ఈ ట్రిక్ అనేది నేను బ్లౌజ్ కటింగ్ వీడియోలో నీట్గా చెప్పాను, చూడండి. ఇది క్రాస్గా గీతలు పెట్టుకోండి. కిందన 1.5 ఇంచు స్ట్రైట్గా గీత రావాలి. మనం కుట్టేటప్పుడు కూడా ఇక్కడ మొత్తం ఫోల్డింగ్ అయిపోతుంది. ఇలా మార్కింగ్ పెట్టుకొని నీట్గా కట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది. దీనికి కూడా సేమ్ 1.5 ఇంచ్ క్లాత్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కింద నుంచి పైకి తీసుకొని మార్కింగ్ చేయండి. నేను పొడవు 5 ఇంచెస్ తీసుకుంటున్నా, అదే 5 తీసుకుంటున్నా. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి వెడల్పు 6 పెట్టండి. ఫస్ట్ పైన కూడాను మనం 5 పెట్టుకున్నాం కదా పొడవు, ఆ డాట్ నుంచి 6 మార్కింగ్ చేయండి వెడల్పు. ఈ 2 గీతలను కలుపుకుంటూ ఒక గీత నీట్గా దీర్ఘచతురస్రాకారం బాక్స్లో చేయండి. ఇది ఎందుకంటే మనకు మొత్తం కుచ్చులు వస్తుంది. ఇక్కడ నుంచి పెట్టే మార్కింగ్ బ్లౌజు కటింగ్ వస్తుంది. మనం వెడల్పు 10 తీసుకున్నాము. ఈ 10 ఎలా తీసుకోవాలనేది ఫుల్ వీడియోలో చెప్పాను, చూడండి. ఇక్కడ మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాం కదా ఫస్ట్, ఇప్పుడు కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ 5 పెట్టుకున్నాం కాబట్టి ఆ చివర ఎంత పెట్టుకోవాలంటే మనము ఇక్కడ 6 కంటే తక్కువ ఉంటే ఎంత పెట్టుకుంటే పొడవు అందులో సగం పెట్టుకోవాలి ఆ చివరి లోతు. ఇప్పుడు 5 పెట్టుకున్నాం కాబట్టి ఆ చివర 2.5 పెట్టుకుంటున్నా నేను. ఆ చివర 2.5 పైనుంచి కిందకి 2.5 మార్కింగ్ చేయండి. ఇప్పుడు అసలు వెడల్పు నాకు 7 వచ్చింది. బ్లౌజ్లో వెడల్పు కొలుసుకుంటే 7 మార్కింగ్ పెట్టుకొని 7కి 2 ఇంచీలు ఎక్స్ట్రా కలుపుకొని మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు పైన కూడాను 2 ఇంచీలు ఎక్స్ట్రా కలుపుకోండి. మనం 2.5 డౌన్ చేసాం కదా, ఆ డాట్ నుంచి లోపలికి 2 ఇంచీలు మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 5 పెట్టుకున్నాం కదా, 6 పెట్టుకున్నాం కదా, అక్కడ 5 పొడవు పెట్టాం. మళ్ళీ అక్కడ 2 ఇంచీలు మార్కింగ్ చేసుకొని మొత్తం కర్వ్ వచ్చేలా నీట్గా గీత గీయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.